ఈరోజు మీకు చిన్న కుండీలో సపోటా మొక్క ఏ విధంగా పెంచానో చూపిస్తాను. ఫస్ట్ నేను నర్సరీ నుంచి తెచ్చుకున్నప్పుడు గ్రాఫ్టెడ్ మొక్క కొనుక్కొని తెచ్చుకున్నాను. ఈ కుండీలో వేశాను. ఇది 3వ సంవత్సరం ఈ మొక్క. అయితే ప్రతి వేసవికాలం ఇవి చక్కగా పళ్ళు ఇలా ఈ విధంగా కొమ్మకి గుత్తులు కింద పాల సపోటా పళ్ళు వస్తాయి. అయితే ఇది ఎప్పుడు పూత సంవత్సరానికి 2 టైమ్స్ వస్తూ ఉంటుంది. ఇది ఎందుకు ఇంత పూత ఎప్పుడు వస్తుందంటే నేను ఇచ్చే ఫర్టిలైజర్స్ని బట్టి ఇవి వస్తూ ఉంటాయి. అయితే ఈ పూత చెట్టు నిండా ఎక్కువ ఉన్నప్పుడు మనం ఫర్టిలైజర్ ఇవ్వకూడదు. పూత ఉన్నప్పుడు ఇస్తే కనుక పూతంతా రాలిపోతుంది. అందుకని పోతున్నప్పుడు వాటర్ తప్ప ఏమీ ఇవ్వకూడదు. అయితే ఇలా పూత ప్రతి కొమ్మకి రావాలంటే నేను మొక్కలో మట్టి కలుపుకునేటప్పుడే వర్మీ కంపోస్టు, ఆవు పెంట కలుపుకుంటాను. 10 రోజులకు ఒకసారి నేను వీడియోలో చూపించినట్లుగా మన ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాను. అంతే తప్ప వేరే ఏమీ ఇవ్వను. అందువల్ల ఇవి ఎప్పుడు గుత్తులు కింద కాస్తూ ఉంటాయి. అయితే ఇంకా పెద్ద సైజు వస్తాయి కాయలు. అప్పటికి ఇవి ఉడతలు అవి తినేస్తాయేమో, మళ్ళీ వీడియో మిస్ అవుతుందని చెప్పి ముందుగా వీడియో తీశాను. అయితే ఇవి చక్కగా దీన్ని ఏమైందంటే ఈ మొక్క ఇది 3వ సంవత్సరం అప్పుడే. అయితే చూస్తే కనుక దీంట్లో మనకి సపోటాలో చాలా రకాలు ఉన్నప్పటికీ పాల సపోటాని తీసుకున్నాను నేను. ఇది ఎంతో తీయగా ఉంటుంది. ఇది ఇలా కొంచెం పెద్ద సైజుకి వచ్చిన తర్వాత ఇది కోసేస్తే పాలు వస్తాయి కొమ్మలోంచి. దాన్ని ఏం చేయాలంటే మట్టిలో పెడితే కనుక అది పండుతుంది. అంతేగాని తీసిన వెంటనే పచ్చిగా ఉన్నప్పుడు పండదు. ఒక్కోసారి చెట్టు మీదే పండిపోతాయి. అయితే ఈ విధంగా మనం ఈ కుండీలో కనుక చూసినట్లయితే ఇది ఈ మట్టి చూడండి ఒకసారి ఎంత డ్రైగా ఉందో. ఇదంతా వేరు వచ్చేసింది. అంటే ఈ పూత అయిపోయిన తర్వాత దీన్ని ఏం చేస్తానంటే వేరే కుండీలోకి మారుస్తాను. మనం చూసుకుంటూ ఉండాలి. ఇది ఇంకా ఇందులో మట్టి లేనప్పుడు మనం వేరే కుండీలోకి మార్చుకోవాలి. ఈ విధంగా మనం చిన్న ఫ్రూట్స్ మొక్కల్ని మనం ఈ విధంగా పెంచుకోవచ్చు. గ్రాఫ్టెడ్ మొక్కలు తెచ్చుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.